తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. జయశంకర్, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంపై రుతుపవనాలు ఉధృతంగా వీస్తున్నాయి. ఉత్తరాంధ్ర వద్ద బంగాళాఖాతంలో తీర ప్రాంతంపై 3 నుంచి 7 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు ఐఎండీ అధికారులు. తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. అయితే రాష్ట్రంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. లహరి, చెప్పండి, దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు జాగ్రత్తలు తీసుకున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపరితల ఆవర్తనం అలాగే అల్పపీడన ప్రభావంతో మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు, నైట్ నుంచి కూడా కంటిన్యూగా వర్షపాతం నమోదవుతుంది. అలాగే చూసుకోవచ్చు, చాలా జిల్లాల్లో కూడా హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాలో కూడా భారీ వర్షపాతం అయితే నమోదైంది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం అయితే నమోదైంది. చాలా ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే ప్రస్తుతం అయితే వాతావరణం కాస్త తేలుకుందని చెప్పుకోవచ్చు, కాస్త పొడి వాతావరణంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే వాతావరణం మరో 4 రోజులు కూడా తెలంగాణలో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఇటు ఐఎండీ కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఇటు హైదరాబాద్ తో పాటు జిల్లాలో కూడా ఎక్కువగా వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి ఐఎండీ చెప్పడం జరిగింది. జిల్లాల వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది అని చెప్పేసి ఆ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అలాగే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, హన్మకొండ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. సో ఇదే విధంగా హైదరాబాద్ లో కూడా ఎక్కువగా నైట్ టైంలో ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవుతుంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అదే రీతిగా చూసుకోవచ్చు, నైట్ నుంచి కూడా కంటిన్యూగా నైట్ మొత్తం కూడా భారీ వర్షపాతం అయితే నమోదైంది. అలాగే రుతుపవన ద్రోణి ఏదైతే ఉందో అది కూడా మనకు ఈరోజు సగటు సముద్రం మట్టం నుండి కూడా 1.5 కిలోమీటర్ల ఎత్తులో కూడా జైసల్మేర్ కోట, అలాగే గుణ రామకుండం, కళింగపట్నం గుండా కూడా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కూడా కొనసాగుతుంది. ఈ ప్రభావం కూడా ఎఫెక్ట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో ఎక్కువగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు అధికారులు కూడా అప్రమత్తమవుతున్నటువంటి పరిస్థితి చూసాం. ఎందుకంటే నైట్ కూడా కంటిన్యూగా వర్షపాతం నమోదైంది. ఎక్కువగా పూర్తిగా రోడ్లు, లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జలమయం అయిపోయాయి. దీంతో అధికారులు అలర్ట్ అయిపోయి టీమ్స్ ఏవైతే బృందాలు అయితే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ఎక్కడైతే వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉన్నాయో, ఎక్కడైతే వాటర్ నిల్వ ఉన్న చోట్లయితే ఎప్పటికప్పటికి నాళాలు ఓపెన్ చేసి నీళ్లు తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. అలాగే జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ గా ఉన్నారు. ఇటు కమిషనర్ కూడా, మేయర్ కూడా ఎప్పటికప్పటికి సూచనలు జారీ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వర్షపాతం ఎప్పుడు ఎక్కువగా నమోదవుతుందో తెలియదు కాబట్టి ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అయితే టీమ్స్ ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి టీమ్స్ అందరు కూడా అలర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూసాం. సో నైట్ కూడా చాలా ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షం, ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం ఎక్కువగా నమోదైందని చెప్పుకోవచ్చు. ఇటు హుస్సేన్ సాగర్ కూడా నీటి మట్టం కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ కి కూడా చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇటు ఎగువ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కూకట్పల్లి, మూసాపేట్, బోరబండ, అమీర్పేట్, మియాపూర్, ఇటు ఆ ప్రాంతాల వైపుగా అయితే పూర్తిగా పటాన్ చెరువు, ఈ ప్రాంతాల వైపుగా అయితే పూర్తిగా నిన్న నైట్ కంటిన్యూగా వర్షపాతం నమోదైంది. భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదైంది. చాలా ప్రాంతాల్లో కూడా ఇటు చూసుకోవచ్చు, ఎల్బీ నగర్, దిల్షు నగర్, కోటి, అలాగే సన్ సిటీ, బండ్లగూడ చాలా ప్రాంతాలు కూడా నైట్ కంటిన్యూగా భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదైంది. ఈ వాతావరణం కూడా మరో 4 రోజుల పాటు కూడా కంటిన్యూగా ఉండే అవకాశం ఉంది. అయితే ఎక్కువగా నైట్ టైంలో వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది.
కనిపిస్తుంది. ఎందుకంటే ఆఫీస్ నుంచి ఎక్కువగా ఇంటికి వెళ్లే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చీకట్లో ఉన్నప్పుడు ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ఎక్కడ గుంతలు ఉంటాయో తెలియదు, ఎక్కడ నాళాలు ఓపెన్ గా ఉంటాయో తెలియదు. కాబట్టి వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల కూడా పెను ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉంటాయో కూడా, ఎక్కడ గుంతలు ఉంటాయో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా వర్షపాతం నమోదైనప్పుడు ఏవైతే టీమ్స్ మాన్సూన్ సిబ్బంది ఏర్పాటు చేశారో ఆ బృందాలు కూడా అలర్ట్ గా ఉండి నైట్ కంటిన్యూగా నైట్ అవుట్ చేసి మరి ఎక్కడ వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉన్నా, ఎక్కడ వాటర్ నిల్వ ఉన్నా వాటిని తొలగించే పనులు అయితే నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే వెదర్ కంటిన్యూగా మరో 4 రోజుల పాటు కూడా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఈ రోజు రేపు మరో వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే చూసుకోవచ్చు రీసెంట్ గా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి కదా, అధికారులు పునరావాస కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేశారా? సుధాత్రి, ఇప్పటికే చూసాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంటిన్యూగా ఎడతెరపి లేకుండా వర్షపాతం నమోదవుతుంది. కాబట్టి ఆయా సిచ్యువేషన్స్ బట్టి కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికైతే చూసుకోవచ్చు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. జన నివాసులు అయితే ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు ఇండ్ల లోపలికి నీళ్లు వెళ్లి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించడం జరిగింది. ఏదైతే టీమ్స్ ఉంటాయో ఇక్కడ చూసుకోవచ్చు జిహెచ్ఎంసీ అధికారులు, అలాగే ఈవిడిఎం, జలమండలి, వీళ్ళందరూ కూడా అంటే అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ ఎక్కడ కూడా ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా వర్షపాతం నమోదైనప్పుడు ఎక్కడైతే వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉంటాయో, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉంటారో ఆయా ప్రాంతాల ప్రజల్ని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది. ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అయితే ఇప్పటి వరకైతే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకోవచ్చు ఇదే వెదర్ కంటిన్యూగా ఉండే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడంతో ఇటు అధికారులు కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే వర్షపాతం ఎక్కడ ఎలా నమోదవుతుందో తెలీదు, ఎక్కడ ఎంత వర్షపాతం నమోదవుతుందో తెలీదు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు, ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకూడదు. ఇప్పటికే కమిషనరు, మేయరు అధికారులకు సూచనలు జారీ చేయడం జరిగింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సమన్వయంతో అధికారులు అయితే వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా కంటిన్యూగా అయితే వర్షపాతం నైట్ టైంలో కురుస్తుంది. నిన్న నైట్ కూడా కంటిన్యూగా భారీ వర్షపాతం అయితే నమోదైంది. కానీ ఎక్కడైతే వాటర్ లాగింగ్ అయితే ఎక్కడ జరగలేదు. ఎందుకంటే కంటిన్యూగా బృందాలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి, బృందాలు పనిచేయడంతో తెల్లగా అయ్యేసరికి కూడా వాటర్ అనేది ఎక్కువగా నిల్వని చోటు అయితే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మరో 4 రోజుల పాటు కూడా ఇదే వెదర్ కంటిన్యూగా ఉంటుంది. కాబట్టి ప్రజలు వర్షపాతం నమోదైనప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ లహరి.